హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో వన్ ఇంట్రెస్టింగ్ ఆఫర్, అది కూడా మనకి ఏంటంటే యూసీ మినీ ఆఫర్ అయితే అయిపోయింది అండ్ వీమేడ్ కోడ్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు మనకి డిటిహెచ్ రీఛార్జ్ కానీ లేకపోతే మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ కానీ అది కూడా ఏంటంటే ఎనీ నెంబర్కి మనం రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఆఫర్ వచ్చేటప్పటికి యూసీ బ్రౌజర్ నుండి వచ్చింది. యూసీ బ్రౌజర్లో ఈ ఆఫర్ మనం ఎలా అపీల్ చేసుకోవాలి, అసలు మనం ఎలా చేస్తే ఈ ఆఫర్ ఎలిజిబిలిటీ అవుతాం, ఇవన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను. అయితే ఫస్ట్ మీకు దీనికి కావాల్సింది ఏంటి, యూసీ బ్రౌజర్ యాప్ కావాలి. చాలా మంది అంటున్నారు ఏంటంటే ఇది హ్యాకింగ్ యాప్, ఇది చైనా సర్వర్స్ ఇవని చెప్పేసి. మీకు చైనా సర్వర్స్ అంటే మీరు దీంట్లో బ్రౌజింగ్ చేయక్కర్లేదండి. సింపుల్గా కొన్ని టాస్క్లు ఉంటాయి, కంప్లీట్ చేయండి. మీకు అంత ఇది డిఫాల్ట్ బ్రౌజర్కి అయితే మీరు వాడద్దు. జస్ట్ ఈ ఆఫర్ కోసం మాత్రమే యూజ్ అయితే చేసుకోండి. ఫస్ట్ మీరు ఆఫర్ కోసం చెప్పాల్సింది ఏంటంటే, యూసీ బ్రౌజర్లో ఇప్పుడైతే ఆఫర్ రన్నింగ్లో ఉంది. మీరు సింపుల్గా లేటెస్ట్ వర్షన్ యాప్ అప్డేట్ చేసుకోండి. లేదు అనుకుంటే యూసీ బ్రౌజర్ గూగుల్ ప్లే స్టోర్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అలా డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు స్క్రోల్ అప్ అండ్ డౌన్ చేయండి. చేసేటప్పుడు నేను లెఫ్ట్ కార్నర్లో మనకి ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది. అంటే అక్కడ లెఫ్ట్ కార్నర్లో ప్రొఫైల్ ఐకాన్ని జస్ట్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫేస్బుక్ ఆర్ జీమెయిల్తో లాగిన్ అవ్వాలి. నేను నాకు కంప్లీట్గా జీమెయిల్తో అయితే లాగిన్ ఇచ్చేస్తాను. లాగిన్ అయిపోయిన తర్వాత ఒక పర్మిషన్ అనేది అడుగుతుంది అలౌ అని. నేను సింపుల్గా అలౌ క్లిక్ చేస్తాను. ఇలా అలౌ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. 50 కాయిన్స్ బోనస్ అనేసి వస్తుంది. నేను సింపుల్గా దాన్ని క్లిక్ చేస్తాను. నాకు 50 కాయిన్స్ అనేవి బోనస్ కింద వచ్చాయి. సరే, ఈ కాయిన్స్ ఏంటి, ఎలా యూజ్ చేసుకోవాలి, వీటిని మనం ఎలా కన్వర్షన్ చేసుకోవాలని చాలా మంది డౌట్ ఉండొచ్చు. దానికోసమే చెప్తాను. ఇందులో బోనస్గా వచ్చేటప్పటికి మనకు 50 కాయిన్స్ వస్తాయి కదా. 50 కాయిన్స్కి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. ఇంకో ఎక్స్ట్రా 50 కాయిన్స్ సంపాదించగలిగితే మనకి 25 రూపీస్ రీఛార్జ్ కోడ్ అయితే సంపాదించుకోవచ్చు. లేదు ఇంకా ఎక్కువ సంపాదించాలనుకో డిటిహెచ్ కోడ్ ఉంది, అండ్ ఇంకా కావాలనుకో మూవీ కోడ్ ఉంది. ఇలానే మీరు సెల్ఫ్ ఎర్నింగ్ చేసుకోవచ్చు. డైలీ ఒక 100 కాయిన్ల చొప్పున ఎర్న్ చేసుకోవచ్చు. 100, 200, మాక్సిమం 200, 300 కాయిన్ల వరకు ఎర్న్ చేయవచ్చు. అది ఎలా అన్నది చెప్తాను. ఫస్ట్గా మీరు ఈ కాయిన్స్ని మనీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీకు కింద 30 కాయిన్స్ ఈక్వల్స్ టు 1 రూపీ ఇలా విధంగా ఉంది కదా. అది 100 రూపాయలు అయితే మినిమం రీడీమ్ అండి. మీరు అంత సంపాదించలేరని నా ఒపీనియన్. ఒకవేళ అది అవసరం లేదనుకుంటే ఈ డీల్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా అంటే మంచిగా ఉన్నాయి. అవి ఎలా అని నేను చెప్తాను. సింపుల్గా ఎర్న్ మోర్ అని ఉంటుంది. సింపుల్గా ఎర్న్ మోర్ అని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి. అంటే మీ ఫ్రెండ్స్కి ఒక ఫైల్ సెండ్ చేస్తే మీకు 50 కాయిన్లు. మీకు ఒకసారి నేను సింపుల్గా దాన్ని క్లిక్ చేసి చూపిస్తాను. నేను ఫైల్ని అయితే షేర్ చేస్తున్నాను. ఇలా షేర్ చేసిన తర్వాత అక్కడ మనకి అవతల వాళ్ళకి అంటే మనం రిసీవ్ చేస్తామంటే మనం ఇది లైక్ షేర్ ఇట్ టైప్ అనమాట. ఈ ఫ్యూచర్ అనేది యూసీ బ్రౌజర్లో రావడం జరిగింది. మన ఫ్రెండ్ ఫోన్లో కూడా యూసీ బ్రౌజర్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో రిసీవ్ బటన్ కొట్టండి. మన దాని నుండి సెండ్ అని కొట్టండి. ఏదో ఒక చిన్న ఇమేజ్ కానీ లేకుంటే ఒక సాంగ్ కానీ ఏదో ఒకటి సెండ్ చేయండి. అలా రిసీవ్ అయిపోయిన వెంటనే ఇక్కడ మీకు 50 టోకెన్స్ వస్తాయి. ఇది ఒకటి. ఇప్పుడు 50, 100 అయిపోయింది. ఇంకా మీరు ఏం చేయాలనుకుంటే న్యూస్ చదివి ఎర్న్ చేయవచ్చు, అండ్ వీడియోస్ చూసి ఎర్న్ చేయవచ్చు. ఇంకా సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తూ కూడా మీరు ఎర్న్ చేయవచ్చు. ఇలా కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతుంటే అలా మీరు డైలీ 200 పాయింట్స్ అయితే ఎర్న్ చేయవచ్చు. నేను కొన్ని టాస్క్లు కంప్లీట్ చేసి ఈ విధంగా కొన్ని పాయింట్స్ అయితే సంపాదించాను. వీటిని మీకు ఎలా రీడింగ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్గా నేను వీటితో నేను పేటిఎం గిఫ్ట్ కార్డ్స్ అయితే కొంటాను. అంటే గిఫ్ట్ కార్డ్ అంటే మనకి రీఛార్జ్ ప్రోమో కోడ్స్ ఉన్నాయి కదా, ఆ రీఛార్జ్ ప్రోమో కోడ్ ఒకటి కొంటాను. నేను సింపుల్గా బై సెక్షన్లోకి వెళ్తాను. బై సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి అంటే పేటిఎం ఏదైతే గిఫ్ట్ కార్డు ఉందో నేను దాన్ని క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసిన తర్వాత 100 కాయిన్స్ అడుగుతుంది. 1 కాయిన్స్ బై చేసేస్తాను. ఇలా బై చేసిన తర్వాత ఒక కూపన్ కోడ్ అనేది వచ్చింది. సింపుల్గా కాపీ అనేది చేసుకొని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మెయిన్గా వచ్చే డౌట్ ఒకటి ఏంటంటే, రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మనం చేయాలి. అంటే రిజిస్టర్ పేటిఎం నెంబర్కి మాత్రమే మనం రీఛార్జ్ చేయాలని. యాక్చువల్గా వీమేడ్ కోడ్స్ కానీ యూసీ మినీ కోడ్స్ కానీ రిజిస్టర్ నెంబర్కి, అంటే యూసీ మినీ కూడా కాదు, ఓన్లీ వీమేడ్ కోడ్స్ మాత్రమే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి. ఇప్పుడు వచ్చిన కోడ్ అయితే ఏదైతుందో ఎనీ మొబైల్ నెంబర్కి మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కావాలంటే రీఛార్జ్ కోడ్ సంపాదించవచ్చు. ఇంకా మీరు డైలీ లాగిన్ అయ్యి చెక్ ఇన్ చేస్తూ కొన్ని కాయిన్స్ అయితే ఏం చేసుకొని మీరు డైలీ కాంటెస్ట్ అనేది దీనిలో రన్ అవుతూ ఉంటాయి. డిటిఎస్ ప్రోమో కోడ్ అలానే మూవీ ప్రోమో కోడ్ ఏదైనా మీరు పొందొచ్చండి. ఓవరాల్గా ఈ విధంగా అయితే యూసీ బ్రౌజర్ ఆఫర్ అయితే మీరు యూజ్ చేసుకొని బెనిఫిట్స్ అయితే పొందగలుగుతారు. అండ్ ఈ వీడియోలో చెప్పాల్సిన కూడా ఇదే. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్. నా బెస్ట్ మళ్ళీ కలుస్తాను.